జోష్న అకౌంట్స్ చూడాలని చెప్పి మేనేజర్తో అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని కార్తీక్ ఫోన్ చేయిస్తుంది. ఇక కార్తీక్ అయితే అర్జెంట్ అనేసరికి భోజనం చేయకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజరు జోష్నతో అకౌంట్స్ చూస్తాం మేడం అని చెప్తుంటే, అంత అర్జెంట్ ఏం అవసరం లేదు, డైనింగ్ టేబుల్ మీద భోజనం అరేంజ్ చేయించి మా బావని నేను పిలుస్తున్నానని చెప్పు, భోజనం చేస్తూ అకౌంట్స్ చూస్తాను అని చెప్పడంతో ఇక మేనేజర్ తను చెప్పినట్లుగానే చేస్తాడు. ఇక జోష్న అయితే దీపని తాళి అడిగితే ఇవ్వననింది, అందుకే కార్తీక్నే నా దగ్గర తెచ్చుకుంటున్నానని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన కార్తీక్ని చూసి మనిద్దరం కలిసి భోజనం చేస్తామంటుంటే, ఇక కార్తీక్ అయితే నువ్వే భోంచే జోష్న, నాకు అవసరం లేదు అని చెప్తుంటాడు. ఇక జోష్న అయితే నీకోసం ఆలోచించే మనిషి నేను ఒక్కదాన్నే బావా, నువ్వంటే నాకు అంత ప్రేమ అంటుంటే, నా కోసం కూడా ఆలోచించే వాళ్ళు ఒకరున్నారు అని కార్తీక్ అంటూ ఉంటాడు. అంతగా ఆలోచించే వాళ్ళైతే చిటికేస్తే నీకు ఇప్పుడేమైనా భోజనం వస్తుందా, వాళ్ళేమైనా నీ కోసం భోజనం తీసుకొస్తారా అని అంటుంటే, ఇక అంతలో భోజనం తీసుకొని దీప వాళ్ళ ఆఫీస్కి వస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తనని చూసిన కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ, నేను భోంచేయలేదు, నా కోసం భోజనం తీసుకొచ్చావా దీప అని సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక దీప తనకి భోజనం వడ్డిస్తూ ఉంటే కార్తీక్ తనను కూడా తినమని అడుగుతూ ఉంటాడు. ప్లేటు ఒకటే తెచ్చానని దీప చెప్పడంతో ఇక కార్తీక్ తన ప్లేట్లోనే భోజనం కలిపి ముద్దలు చేసి దీప చేతిలో పెడుతూ ఉంటాడు. ఇక దీప తింటూ ఉంటే ఇక కార్తీక్ అయితే జోష్న ఉడుక్కోవాలని కావాలని తనతో చెప్తూ ఉంటాడు. మా ఆవిడ నా కోసం ప్రేమతో ఈ గుత్తొంకాయ కూర చేసింది, సూపర్గా ఉంది, నీకు కూడా కావాలంటే వేసుకో జోష్న అని చెప్తుంటే ఇక జోష్నకి పిచ్చ కోపం వచ్చి కార్తీక్ని చూస్తూ ఉంటుంది. ఇక తనకి చాలా కోపం వచ్చి పైకి లేచి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇది ఇల్లు అనుకున్నారా లేకపోతే ఆఫీస్ అనుకున్నారా, మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, చిలకా గోరింకెల్లాగా నా ఎదురుగా తింటున్నారు అని తను గట్టిగా అరుస్తుంటే ఇక కార్తీక్ అయితే అంత చూడలేకపోతే పక్క గదిలోకి వెళ్ళి తిను అని చెప్తూ ఉంటాడు. నేను సీఈఓని, వెళ్లాల్సింది నేను కాదు అని అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న కోపంగా మేనేజర్ని పిలిచి అతని చెంప మీద ఒక్కటి కొడుతుంది. నా పర్మిషన్ లేకుండా ఎవరంటే వాళ్ళని లోపలికి రానిస్తే నీ ప్లేస్లో మరొక మేనేజర్ ఉంటాడని తనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక భోజనం చేసిన కార్తీక్ అయితే దీప చీర చెంగుతో చేయి తుడుచుకొని మూతి తుడుచుకుంటూ ఉంటాడు. ఇక లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉన్న దీపతో జాగ్రత్తగా వెళ్ళగానే ఫోన్ చేయి అని చెప్తూ ఉంటాడు. ఇక జోష్నతో నన్నన్నా నా భార్యనన్నా ఒకటే, నా భార్య జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని కార్తీక్ తనకి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఈ దీపకి వార్నింగ్ ఇచ్చినా భయపెట్టినా డబ్బు ఆశ చూపించినా భయపడడం లేదు, ఆ దీపను చంపేద్దామన్నా కుదరడం లేదు, వీళ్ళిద్దరిని విడదీద్దామన్నా నా వల్ల కావడం లేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని జుట్టు పీక్కుంటూ గ్రానీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.